ఒకానొక సమయంలో కృష్ణుడు గోపబాలురులని తీసుకొని యమునా నదీ తీరంలో అంతర్భాగమైన కాళింగమడుగు ఒడ్డున కూర్చున్నారు. పిల్లలు ఆవులు దాహం వేస్తుంది అని ఆ నీరు తాగారు. తాగిన వారు వెంటనే మరణించారు. కృష్ణుడు తన కరుణా దృష్టితో వారందరినీ బ్రతికించారు. ఈ కాళింగమడుగులో ఎప్పటినుంచో 100 తలల నల్లత్రాచు ఉంటుంది. దీనికి ఎందరో భార్యలు పిల్లలు ఉన్నారు. అందరినీ హింసించడం అంటే దీనికి ఇష్టం. ఈ నీరు బుడగలతో ఉంటుంది. కృష్ణుడు దీని పని పడతా అని పంచని మోకాళ్లపైకి తీసి గట్టిగా కట్టి తలలో ఉన్న పించం ఊడిపోకుండా గట్టిగా కొప్పు కట్టి అక్కడ ఉన్న చెట్టుపైకి ఎక్కి మడుగులో దూకాడు. పెద్ద శబ్దం వచ్చింది. ఎవరు నా మడుగులో దూకింది అని కాళీయుడు కృష్ణుడిని కాటేశాడు. కృష్ణుడు స్పృహ కోల్పోయాడు. కాళీయుడు తన శరీరంతో కృష్ణుడికి ఊపిరి ఆడకుండా చుట్టేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపబాలురులు పరుగున బృందావనంలోకి వెళ్ళి విషయం చెప్పారు. యశోద, నందుడు, ప్రజలు, గోపబాలురులు అందరూ వచ్చి చూసేసరికి కృష్ణుడు కాళీయుడి శరీరంతో చుట్టబడి ఉన్నాడు. అక్కడ ఉన్నవారంటున్నారు, కృష్ణ అని పిలిస్తే వెంటనే పలికేవాడివి. ఇవాళ నిన్ను పిలిచినా నువ్వు పలకడం లేదు. ముట్టుకుందామని నీ దగ్గరికి వస్తే నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చి కౌగిలించుకునేవాడివి. ఇవాళ నువ్వు పరిగెట్టుకుంటూ రావట్లేదు. మేము నీ వంక అలా చూస్తే నువ్వు మాపై కృపతో చూసేవాడివి. ఇవాళ నువ్వు కళ్ళు మూసుకొని పాము చేత చుట్టబడి ఉన్నావు. ఆ పాము నిన్ను కరిచే బదులు మమ్మల్ని కరిచినా బాగుండేది. కృష్ణ, నీకేమైనా అయితే మేము తిరిగి వెళతామని అనుకుంటున్నావేమో. మేమందరం కూడా నీళ్లలో దూకేస్తామని యశోద దూకేసింది. తర్వాత గోపకాంతలు, గోపబాలురులు దూకేశారు. కృష్ణుడు కళ్ళు తెరిచి తన శరీరాన్ని పెంచి ఎగిరి కాళీయుడి తలపై పిడికిలితో ఒక్క గుద్దు గుద్దాడు. కాళీయుడి నవరంధ్రాల నుంచి నెత్తురు వచ్చి పట్టు తప్పుతుంటే దాని తోక పట్టుకొని దాని ఒక్కొక్క పడగపైన తొక్కుతూ నాట్యం చేస్తున్నాడు. అందరూ చాలా సంతోషంతో శబాష్ అని అరుస్తూ ఉన్నారు. విషంతో ఉన్న నీరు కాళీయుడి నెత్తిరితో నిండింది. కాళీయుడు నీరసించి కింద పడబోతుంటే తన భార్యలు పిల్లలతో సహా వచ్చి అన్నారు, భగవంతుడా, నువ్వు అంతటా ఉంటావు. అంతటా ఉండే నువ్వు దుష్టుడైన మా భర్తని దండించి తీరుతావు. ఇదివరకు ఈ కాళీయుడు ఏం తపస్సు చేశాడో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఎలాంటి గొప్ప పనులు చేశాడో, మహానుభావులకి కూడా దర్శనమవని నీ పాదాలు ఇవాళ మా భర్త యొక్క తలపై నాట్యం చేస్తున్నాయి. ఇవాళ సృష్టిలో మా భర్త కన్నా అదృష్టవంతుడు ఎవరూ లేరు. నువ్వు అంత అనుగ్రహం ఇచ్చావు. కానీ ప్రభు, ఈ కాళీయుడు చాలా బలవంతుడని, ఈయన్ని ఎవరూ ఏమీ చేయలేరని, ఐశ్వర్యవంతుడని మా తల్లిదండ్రులు మమ్మల్ని ఈయనకిచ్చి పెళ్లి చేశారు. మా పసుపు కుంకుమలు కాళీయుడి ఆయువుపై ఆధారపడి ఉన్నాయి. నువ్వు అనాథనాథుడవు. నువ్వు మాకు మా భర్తని ఇస్తే మాకు నిత్యము భద్రము. ఈయనకి బుద్ధి వచ్చి పాపపు పనులు మానుతాడు. మాకు పతిభిక్ష పెట్టు. కాళీయుడు అన్నాడు, నేను నా తప్పు తెలుసుకున్నాను. కృష్ణుడు అన్నారు, ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. నీలాంటి వాడు ఇందులో పడుకుంటే నీరు విషమవుతాయి. నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఇది వరకు రమణక ద్వీపంలో ఉండేవాడివి. అక్కడికి వెళ్ళిపో. నీ భయం నాకు తెలుసు. నిన్ను గరుత్మంతుడు చంపేస్తాడని భయపడుతున్నావు. ఇవాల్టి నుంచి మీ జాతి అందరికీ పడగల మీద నా కృష్ణపాదాలు ఉంటాయి. గరుత్మంతుడు మిమ్మల్ని ఏమీ చేయడు. కాళీయుడు కృష్ణుడికి నమస్కరించి మంచి మంచి బహుమతులు కృష్ణుడికి బహుకరించి అందరితో వెళ్ళిపోయాడు. కాళీయుడు రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ ఒక నియమం ఉండేది. ప్రతిరోజు ఒక పాము గరుత్మంతుడికి భోజనం పెట్టాలి. కాళీయుడి వంతు వచ్చింది. కాళీయుడు, నేను పెట్టను. అసలు ఈ గరుత్మంతుడు ఎవరు? ఆయనకి అందరూ ఎందుకు భయపడుతున్నారు? నేను అతనికన్నా గొప్పవాడిని అని పెట్టలేదు. గరుత్మంతుడు వచ్చి ఇవాళ నాకు భోజనం ఎవరు పెట్టలేదు అని అడిగాడు. కాళీయుడు నేనే అని తన 101 పడగలతో గరుత్మంతుడి ఎడమ రెక్క పైన కాటేశాడు. కోపంతో గరుత్మంతుడు తన రెక్కతో కాళీయుడిని కొట్టేసరికి ఒళ్ళంతా రక్తంతో అక్కడి నుంచి పారిపోయి కాళింగమడుగులో ఉంటున్నాడు. ఈ కాళింగమడుగుకి గరుత్మంతుడు రాడు. ఎందుకంటే సౌబరి అనే ఋషి ఈ మడుగులో తపస్సు చేస్తున్న సమయంలో చిన్న చిన్న చేపలు ఋషి కాలి చుట్టూ తిరిగేవి. ఒకరోజు గరుత్మంతుడు అందులోని చేపని తిన్నాడు. ఋషికి ఆ చేపలతో ఎంతో అనుబంధం ఉంది. అందుకని గరుత్మంతుడిని ఈ మడుగు దగ్గరికి వస్తే చనిపోతావని శాపం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న కాళీయుడు గరుత్మంతుడు రాడు అని కాళింగమడుగుని తన నివాసంగా చేసుకున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.